శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. ఏకలోచనమేకార్ధే సార్ధలోచనమన్యతః ఏకలోచనమేకార్ధే సార్ధలోచనమన్యతః నీలార్ధం నీలకంఠార్ధం మహః కిమపి మన్మహే. ఆశంసే నిత్యమానందం రామనామ కథామృతం సద్భిస్వశ్రవణైర్నిత్యం పేయం పాపం ప్రణోదితుం. వందామహే మహోద్దండదోర్దండౌ రఘునందనౌ తేజో నిర్జితమార్తాండ మండలౌ లోకనందనౌ త్రైలోక్యశల్యోద్ధరణాయ సింధోః చకారబంధం మరణం నృపూణాం పుణ్యప్రణామం భువనాభిరామం రామం విరామం విపదాముపాసే. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. పరీక్షిత్తుకి ఒక దృఢమైన నిర్ణయం కలిగింది శుక మహర్షి యొక్క మాటల వల్ల. ఆ నిర్ణయం ఆయన తక్షణమే అమలు జరిపాడు. శుకోపదేశం ప్రారంభానికి ముందే వైయాసకేరితి వచస్తత్వ నిశ్చయమాత్మనః ఉపధార్య మతిం కృష్ణే ఔతరేయ సతీం వ్యధాతు. శుక మహర్షి యొక్క మాటలు విని, సందేశం విని ఆయన భగవత్ తత్వాన్ని ఇంకా ప్రతిపాదించబోతున్నాడు. అప్పుడు ఇక ఆయన ఏం చేశాడు? కృష్ణే, శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల్లో ఔత్తరేయ, ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు ఆ ఉపధార్య మతిం, కృష్ణ పాదాంబురహాల మీదనే మతిని నిలిపి సతీం వ్యధాతు, ఆయన ఆ అనన్య భావంతో దానికి ఆయన పాదాలకి అర్పణం చేసుకున్నాడు. ఏం చేశాడు? ఆత్మజాయా సుతాగార పశుద్రవిణ బంధుషు రాజ్యే చ వికలే నిత్యం విరూఢాం మమతాం జహౌ. ఇది మనకి సందేశం. ఆత్మ జాయ సుత ఆగార పశుద్రవిణ బంధుషు. కాస్తో కూస్తో ఈనాటి మానవులకి ఇవి కూడా, ఇవన్నీ అన్నీ కాకపోయినా కొన్ని అయినా తప్పనిసరిగా కొన్ని ఉంటాయి. తన మీద తనకి మోహం ఉంటుంది. ముందు దాన్ని విడిచిపెట్టే ఆత్మ జాయ, కట్టుకున్న భార్య మీద, ఆమె కూడా ఆమెను విడిచిపెట్టమనే అర్థం కాదు. ఆ మోహబంధాన్ని విడిచిపెట్టి ఎంతవరకు చూడాలో, ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితో పరిపూర్ణంగా గౌరవ దృష్టితోనే, లౌకిక దృష్టితోనే చూస్తూ సుత సంతానం మీద కూడా ఆగార నిలయం, ఇల్లు వాకిలి, పశు ద్రవిణ బంధుషు, వీటన్నింటి మీద రాజ్యే చ అవికలే, పరీక్షిత్తుకి ఎక్కువ ఆ అర్హత. అవికలే రాజ్యే, ఎదురులేనటువంటి రాజ్యం ఆయన చేతుల్లో ఉంది. దాని మీద కూడా విరూఢాం మమతాం జహౌ, ఆయన ఆ మమకారం అనే దాన్ని విడిచిపెట్టేశాడు. అంతేగాని వాటన్నింటినీ విడిచిపెట్టాడని అర్థంగా మమకారం లేదు ఆయనకి. ఆయన నిమిత్త మాత్రంగా ఉన్నాడు. పప్రచ్ఛచ ఇమమేవార్థం యన్మాం పృచ్ఛత సత్తమా కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధానో మహామనా. ఇప్పుడు మీరేం ప్రశ్న అయితే అడిగారో అదే ప్రశ్నని నన్ను ఆనాడు పరీక్షిత్ మహారాజు అడిగాడు. అప్పుడు సంస్థాం విజ్ఞాయ సన్యస్య కర్మత్రైవర్గికంచయతు వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢంగతః. అప్పుడు ఏం చేశాడు? త్రైవర్గికంచ సన్యస్య, ధర్మార్థ కామాలనేటటువంటి ఆ మూడు
పురుషార్థాల్ని ఆయన అంతటితో ఆ తక్షణం అవి లేకుండా చేసుకున్నాడు. ఇంకా వాటిని గురించి ఆయనకి ఆ దృష్టి రాదు. ధర్మం మీద, అర్థం మీద, కామం మీద, ఒకదానికంటే మరొక దాని మీద, మరొక దానం కంటే ఇంకొక దాని మీద. సంస్థాం విజ్ఞాయ కర్మత్రైవర్జికం చేయతు వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢంగత. భగవానుడైనటువంటి వాసుదేవుడి మీద ఆత్మభావాన్ని దృఢంగా నిలిపాడు. ఎవరి మీద అంటే వాసుదేవుడి మీద. ఎలాగా? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 12 అక్షరాల మంత్రం ఇది నిత్యము లోపల మనం స్మరించుకుంటూ ఉంటే ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితం, స్థితి మనకి కలుగుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓంకారం. ఈ ఓంకారం ఏం చెప్తుంది? ఆ స్వప్న 3 దశల కంటే అతీతమైన దశలో ఉంటూ ఈ 3 దశల్లోనూ విహరిస్తూ ఉన్నటువంటి అకార ఉకార మకారాల యొక్క ఆ స్వరూపాన్ని స్వప్న జాగ్రత్త సుషుప్తి దశల్లో మూడింట్లోనూ వివరించేది ఈ 3. ఈ మా అనేవి ఈ ఓంకారం ఎక్కడ లయిస్తుందో అది ఓం అనేటటువంటి 3 దశలకి అది ప్రతీక. అకార ఉకార మకారాలు. ఓం నమో నమస్కారం భగవతే, ఆ భగవంతుడైనటువంటి వాడికి ఐశ్వర్య తేజో వీర్య బల ఐశ్వర్యాలు ఇవన్నీ కలిగినటువంటి మహాశక్తి కలిగినటువంటి ఆ తత్వానికి. వాసుదేవాయ. వాసుదేవుడు. వాసుదేవుడు అంటే మనం బాహ్యార్థంగా చెప్పుకుంటే వసుదేవుని యొక్క కుమారుడు. కానీ దాంట్లో ఉన్న అంతరార్థాన్ని చెప్పుకుంటే వసతి దివ్యతి ఇతి వాసుదేవ. వసతి ఉన్నాడు, ఉంటున్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు? ఉండటం అనే రూపంలో ఉంటాడు. ఉంటున్న వ్యక్తి రూపంగా వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అనేక అవతారాలు ధరించాడు. అవతారము అంటే అది భగవంతుడికి సంబంధించింది కాబట్టి అవతరించటం అని, ఎక్కడో పైన కూర్చుని కిందకి రావటం అనే అర్థం లోకంలో వ్యాప్తిలోకి వచ్చింది. కానీ అవతరించడం అంటే ఆయన భూమి మీదకి తాను తెలిసి ఆ విధంగా జన్మని పొందాడు అని. ఇవన్నీ కూడా అంతే. మనం ఒకనొక దృక్పథంతో ఆలోచిస్తే ఇదంతా భగవంతుని అవతారమే కదా. కాబట్టి ఇవన్నీ ఆయన యొక్క అవతారాలే. కానీ వాటినే ఎందుకు ప్రధానంగా తీసుకున్నాం? వాటి నుంచి మనం సందేశాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి మనకే ఆ విషయం తెలియట్లేదు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆలంబనంగా చేసుకుని ఆయన చెప్పిన బోధనలు విని మనం ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంతరార్థంగా పరిశీలిస్తే వసతి దివ్యతి, ఉండటమే కాదు దివ్యతి ప్రకాశిస్తున్నాడు అని మనం నిత్యం భావించుకుంటూ ఉంటే ఆ ఉన్నతత్వం ఏదో, నిత్యము ప్రకాశించే తత్వం ఏదో నీకే తెలుస్తుంది. అది నీకు తెలిసినప్పుడు ఏ విధమైనటువంటి స్థితి నీకు అనుభూతిలోకి వస్తుందో అది కూడా నీకే తెలుస్తుంది. కాబట్టి అటువంటి వాసుదేవే భగవతి ఆత్మభావం గత. తానే వాసుదేవ అనే స్థితిని తెచ్చుకున్నాడు. ఇది కొంచెం విడ్డూరంగానే ప్రాథమిక దశలో అనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ మహత్యాన్ని గనక మనం గ్రహించినట్లయితే అందులో విడ్డూరం ఏమీ లేదు. ఎందుకని? ఆ వాసుదేవ తత్వం నీలో ఉంది. నీలోనే కాదు, ఎదటి వాళ్ళలో ఉంది. నువ్వు ఎదటివాడే కాదు, సమస్తము వ్యాపించి ఉంది. సమస్తము వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా నువ్వెక్కడున్నావు? నీ తత్వం ఎక్కడుంది? ఏది ఉంది? అయితే నువ్వు అది గుర్తించటం లేదు. సమస్తం వాసుదేవ తత్వంలో ఉంది. వాసుదేవ తత్వమే సమస్తంలోనూ ఉంది అని నువ్వు గ్రహిస్తే అక్కడ నువ్వు, నేను, వాసుదేవ అనే ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అనే భేదాలు ఉండవు. అది అనుభవైక వేద్యమే. కానీ మనం దాని గురించి అప్పుడప్పుడు గుర్తుకు చేసుకుంటూనే ఉంటాం. లేకపోతే ఏమవుతుంది? మనం దారి తప్పిపోతాం. దారి తప్పి ఎక్కడికి వస్తాం? మళ్ళీ మొదటికే వస్తాం. ఎక్కడ గోంగళి మళ్ళీ అక్కడే ఉంటుంది, ఎక్కడికి మార్పు ఉండదు. అందుకని మనం ఆ విషయాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందే. అప్పుడు అంటున్నాడు రాజు, ఒక ప్రశ్న అడుగుతున్నాడు శుక మహర్షిని. సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞస్య తవానగా. నువ్వు చెప్పినటువంటి విషయం చాలా సరి అయినది, అది సమీచీనమైనది, నువ్వు సర్వజ్ఞుడివి.
నువ్వు పలికిన విషయాలన్నీ సత్యాలు, సమీచీనం, సముచితాలు. మహామహిమోపేతములైన శ్రీహరి గాథలను గురించి నీ నోట విన్న కొద్దీ నాకు అజ్ఞానం పూర్తిగా తొలగిపోయి జ్ఞానోదయం అవుతున్నది. తమో విశీర్యతే మహ్యం, నాలో ఉన్న అజ్ఞానం కాస్త విశీర్యతే, ఎక్కడిదక్కడ విడిపోతున్నది. హరే కథయత కథాం, నువ్వు హరికథని చెప్తూ ఉంటే నాకు ఆ అజ్ఞానం కాస్త పోతున్నది. భూయ ఏవ వివిత్సామి భగవాన్ ఆత్మమాయయా, యథేదం సృజతే విశ్వం దుర్విభావ్యం అధీశ్వరై. అధీశ్వరుడు బ్రహ్మాది దేవతలకు కూడా, వాళ్ళకి కూడా దుర్విభావ్యం, తెలుసుకోవటం చేత కాదు, తెలుసుకోలేరు. అటువంటి తత్వాన్ని నువ్వు చెబుతుంటే నేను తెలుసుకోగలుగుతున్నాను. భూయయేవ వివిత్సామి, నేను ఈ విశ్వాన్ని గురించి విశ్వం యొక్క రహస్యాన్ని గురించి నేను యథాతథంగా తెలుసుకోలేక భగవాన్ ఆత్మమాయయా యథా ఇదం సృజతే విశ్వం దుర్విభావ్యం అధీశ్వరై, ఎలా లయం చేస్తాడు, ఎలా దీన్ని సృజిస్తాడు, రక్షిస్తాడు అనే విషయాన్ని గురించి. ఏమి యథా గోపాయతి విభుర్ యథా సంయచ్చతే పునః యాం యాం శక్తిముపాశ్రుత్య పురుశక్తి పరః పుమానో. దీన్ని ఏ విధంగా రక్షిస్తాడు, సంయచ్చతే అంతర్యామిగా ఉంటూ దాన్ని ఏ విధంగా నియమిస్తాడు, అది పడిపోకుండా అన్యథా ప్రవర్తించకుండా, ఏ శక్తిని ఆశ్రయించి పురుశక్తి పరః పుమానో, ఆ పరమాత్మ ఏ విధంగా దీన్ని నియంత్రిస్తాడు. ఆత్మానం క్రీడయన్ క్రీడన్ కరోతి వికరోతి చ, ఈయన తనని తాను క్రీడయతి, తనని తానే ఆ విధంగా క్రీడింపజేస్తున్నాడు. పైగా ఈ కనిపించే వాటన్నింటితోనూ క్రీడతి, ఆయనే క్రీడిస్తున్నాడు. కాబట్టి నూనం భగవతో బ్రహ్మన్ హరేరద్భుత కర్మణ దుర్విభావ్యమివా భాతి కవిభిశ్చాపి చేష్టితం. ఈ పరమాత్మని యొక్క ఈ చేష్టితం, ఈ చేష్ట, ఈ విలాసం, అది కవిభి అపి, మహాపండితులకు కూడా దుర్విభావ్యం, వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఏమిటది భగవతో హరేరద్భుత కర్మణ, ఈ విధమైనటువంటి ఈ విలాసం. యథా గుణాస్తు ప్రకృతేర్యుగపత్ క్రమశోపి వా బిభర్తి భూరిశస్త్వేక కుర్వన్ కర్మాణి జంతుభి. భగవంతుడు ఏక, ఒకడే అయినప్పటికీ అనేకమైన లీలల్ని ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. అందులో ఏమిటా లీలడు? ప్రకృతి యొక్క వివిధ గుణాల్ని ఒక్క అవతారంలోనే ప్రకటిస్తూ ఉంటాడా, లేదా అనేక అవతారాలు ధరించి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో ఒక్కో విధమైన లీలని ప్రదర్శిస్తూ ఉంటాడా? బిభర్తి భూరిశస్త్వేక కుర్వన్ కర్మాణి, ఒక జన్మలోనే చేస్తాడా? విచికిత్సితం ఏతన్మే, నేను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్న విషయం ఇదే. ఇది తెలిస్తే ఆ భగవంతుని లీలలు మనకు అర్థమవుతాయి. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం. విచికిత్సితం ఏతన్మే బ్రవీతు భగవాన్ యథా, ఈ విషయం నాకు మీరు చెప్పాలి. భగవంతుని లీలను మేమందరం వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, ఇదంతా జరుగుతూ ఉన్నదే. కానీ అందులో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క హృదయం ఏమిటి, అది ఎలాగ మేము దాన్ని గ్రహించి పట్టుకోవాలి, పట్టుకుని దానివల్ల మేము ఉపయోగాన్ని పొందాలి. ఇది దాంట్లో. శాబ్దే బ్రహ్మణి నిష్ణాత పరస్మిశ్చ భవాన్ ఖలు, నిన్ను ఎందుకని మేము ప్రార్థిస్తున్నాము అంటే, నీ అంతటి మహానుభావుడు మాకు మరొకరు లభించడు. శాబ్దే బ్రహ్మణి నిష్ణాత, వేదాల్లో నువ్వు నిష్ణాతుడివి, సంపూర్ణమైనటువంటి క్షుణ్ణమైన అవగాహన జ్ఞానం కలిగిన వాడివి. పైగా అంతేకాదు పరస్మింశ్చ, ఆ బ్రహ్మతత్వంలో కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి పాండిత్యం కలవాడివే. కాబట్టి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మాకు తెలియజెప్పు. ఒక అవతారంలోనా అనేక అవతారాల్లోనా, ఆ అవతారాలు గ్రహించడంలో ఆయన యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, ఈ విషయాలన్నీ మాకు తెలియజెప్పవలసింది అని పరీక్షిత్తు అడిగాడు అని చెప్పి సూతుడు మళ్ళీ ఈ మాట అంటున్నాడు మధ్యలో. శ్రీహరి యొక్క గుణవైభవాల్ని వర్ణించమని పరీక్షను మహారాజు ఇలా ప్రార్థించేసరికి అప్పుడు శుక మహర్షి శ్రీకృష్ణ భగవానుడికి తన మనస్సునందు బాగుగా స్మరించుకొని ఈ ప్రవచనాన్ని ప్రారంభించాడు. ఎవరు
ఎవరు ఎవరితో మాట్లాడారని చెప్పినా చిట్ట చివరికి శుక మహర్షి పరీక్షిత్తుతో చెప్పిందే అసలు ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాలి. అప్పుడు శుక మహర్షి అంటున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవ స్థాన నిరోధ లీలయ గృహీత శక్తి త్రితయాయ దేహినాం అంతర్భవాయ అనుపలక్ష్య వర్త్మనే. నమః పరస్మై పురుషాయ ఆ భూయసే సదుద్భవ స్థాన నిరోధ లీలయ. ఆయన పరమ పురుషుడు, అపరిమితమైనటువంటి మహిమాన్వితుడు. ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మాలకి నా నమః, నేను నమస్కారం చేస్తున్నాను. ఈ జగత్తు యొక్క సదుద్భవ స్థాన నిరోధ లీలయ, ఈ జగత్తు యొక్క ఉద్భవం, స్థానం, నిరోధం, ఈ మూడు చేష్టల చేత ఆయన ఆ ప్రభువు ఏం చేస్తున్నాడు, అవి చెయ్యటానికి, ఆ కార్యం నిర్వహించటానికి ఆయన గృహీత శక్తి త్రితయాయ, మూడు శక్తుల్ని ఆయన స్వీకరిస్తున్నాడు. ఏమిటా మూడు శక్తులు? సత్వ రజస్ తమస్సులనే మూడు గుణాలు ఉంటేనే కానీ ఈ ప్రకృతి యొక్క వ్యవహారం, ఈ నాటకం, ఈ చలనం ఇది జరగదు. కాబట్టి ఆ మూడు గుణాలని ఆయనే స్వీకరించాడు. నిజంగా స్వీకరించాడా అంటే అది మాయాశక్తి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేహినాం అంతర్భవాయ, ఆయన ఆ మూడు గుణాలని స్వీకరించి అన్ని రూపాల్లోనూ అన్ని శరీరాల్లోనూ అంతర్యామిగా ఉంటూ ఉపలక్ష్య వర్త్మనే, మనకి తెలిసినటువంటి ఆ మార్గంలో ఆయన ఆ విధంగా దీన్ని నడిపిస్తున్నాడు. భూయో నమః సద్వృజినచ్చిదే అసతాం అసంభవాయ అఖిల సత్వమూర్తయే. ఆ పరమాత్మ ఏం చేస్తాడు? సద్వృజినచ్చిదే, సత్పురుషులకి ఏమైనా దుఃఖం వచ్చినట్లయితే దాన్ని వెంటనే ఆయనే స్వయంగా కలగజేసుకుని పోగొడతాడు. అన్ని చోట్ల అంతటా ఈ విధంగా జరుగుతుందా అంటే జరుగుతుంది. దేన్ని బట్టి ఎలా జరుగుతుంది? ఆ పాపాన్ని పొందిన వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆ ప్రారంధాన్ని బట్టి, ఆ కర్మ పరిపాకాన్ని బట్టి, యోగ్యతను బట్టి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి శీఘ్రంగా జరగచ్చును, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళకి, కొంతమందికి గజేంద్రుడి లాంటి వాళ్ళకి కొంచెం సమయం పట్టవచ్చు. ఏది ఏమైనా ఆయన నమ్ముకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఆయన వల్ల ప్రయోజనం ఉండి తీరుతుంది. ఒక్కొక్కసారి ఈ జన్మలో ఉండకపోతే తరువాత జన్మలో ఉండొచ్చు, మరెప్పుడైనా ఉండొచ్చు. అదే మనం నిర్ణయాత్మకంగా మనసులో పెట్టుకోవాలి. పైగా ఏం చేస్తాడు ఆయన? వాళ్ళకి తన అసంభవాయ అఖిల సత్వమూర్తయే పుంసాం పునః పారమహంసే ఆశ్రమే వ్యవస్థితానామనుమృగ్యదాసుషే. తనని స్మరించిన వాళ్ళు దుష్టులైనా సరే వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. పరమహంసల ఆశ్రమంలో నివసించే వాళ్ళకి వారి అభీష్టాన్ని ఈయన నెరవేరుస్తూ ఉంటాడు. సమస్త చరాచర ప్రాణులు ఆయన స్వరూపాలే కాబట్టి ఆయనకి ఎవరిపైన పక్షపాత బుద్ధి అనేది ఉండదు. అటువంటి పరమాత్మకు నేను పదే పదే నమస్కారం చేస్తున్నాను. నమో నమస్తే స్పృషాయ సాత్వతాం విదూర కాష్టాయ ముహుక్కుయోగినాం. ఆయన యదువంశంలో జన్మించినటువంటి ఆ మహానుభావుడికి ఆయన ఎటువంటి వాడు? భక్తవత్సలుడు. భక్తిహీనులకు, ఆ కుయోగులు ఆ ప్రభువు యొక్క నీడను కూడా స్పృశించలేరు. భక్తిహీనులకి ఆయన దృష్టిలోకి రాడు, అసలు ఆయన ఉన్నాడనే కూడా తెలియదు. ఆమె తేజస్సు, ఐశ్వర్యం మొదలైన గుణాల్లో ఆయనకి ఎవ్వరూ సాటి కారు. విదూర కాష్టాయ ముహుక్కుయోగినాం నిరస్త సామ్యాతిశయేన రాధస. రాధస్ అంటే తేజస్సు, ఐశ్వర్యం, ఈశ్వరత్వం. ఆయనకి ఈ తేజస్సు విషయంలో, ఐశ్వర్య విషయంలో ఆయనకి సామ్యం, పోలిక లేదు. అతిశయం, ఆయన్ని మించినటువంటి శక్తి లేదు. ఇక్కడ ఒకే విషయం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి మొత్తం శక్తి స్వరూపమే. ఈ శక్తి కలవాడే శక్తివంతుడు. ఆ శక్తికి తనకు తానుగా వ్యవహరించే శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తి తనకు తానుగా వ్యవహరించలేదు. తనని నడిపేటటువంటి ఒకనొక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానమే చిత్తు. ఈ చిత్తు, ఈ శక్తి కలిపితే చిచ్చక్తి. అప్పుడు ఈ శక్తి ఈ ప్రపంచంగా మారి
ఇదంతా ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు నిరస్త సామ్యాతిశయేన రాధస స్వధామని బ్రహ్మణి రంస్యతే నమః. తన ధామలో తన యొక్క ఆ ఉండే చోటులో ఎక్కడ ఆయన ఉండే చోటు అంతటా, అంటే అంతటా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు. యత్ కీర్తనం, యత్ స్మరణం, యదీక్షణం, యద్వదనం, యశ్రవణం, యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. అటువంటి సుభద్రశ్రవసుడైన పవిత్రమూర్తికి నమో నమః. ఆయన యొక్క ఎవరి యొక్క కీర్తనం, ఎవరిని స్మరించటం, ఎవరిని చూడటం, ఎవరికి వందనం చేయటం, ఎవరి గురించి గుణగణాలు వినటం, ఎవరికి అర్హణం ఆయన గురించి స్తుతించటం, లోకస్య సద్యో విధునోతి కల్మషం. ప్రపంచం కనుక ప్రజలు కనుక ఇలా చేస్తే సద్య వెంటనే వాటి యొక్క అలా చేసిన వాళ్ళ యొక్క కల్మషాన్ని హరించి వేస్తాడు. తస్మై సుభద్రశ్రవసే నమో నమః. విచక్షణాయ చరణోపసాదనాత్ సంగం యదస్యోభయతోంతరాత్మనః విందంతి హి బ్రహ్మగతిం గతక్షమాః తస్మై సుభద్రశ్రవసే నమో నమః. తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిదః సుమంగళాః క్షేమన్న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. కిరాత హూణాంధ్ర పుళింద పుల్కసాః ఆవీర కంకాయవనాః కసాదయః ఏన్యే చ పాపా యదుపాశ్రయాశ్రయాః శుధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. స ఏష ఆత్మా ఆత్మవతామధీశ్వరః త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యళీకైరజశంకరాదిభిః వితర్క్యలింగో భగవాన్ ప్రసీదతాం. అటువంటి భగవంతుడు నాకు ప్రసీదతాం. ఆయన నా పట్ల ప్రసన్నుడై సుముఖుడై నన్ను నేను చేయవలసిన కార్యక్రమంలో నన్ను ముందుకు నడిపించేవాడుగా అవుగాక. శ్రియఃపతిర్ యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చ అంధక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. యదంఘ్రియభ్యుత అవిద్యాన సమాధిదౌతయ ధియాను పశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్ కవయో యదారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాయస్య సతిం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీణాం వృషభ ప్రసీదతాం. భూతైర్మహద్భిః ఇమాః పురో విభుః నిర్మాయశేతే యదమూషు పూరుషः భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలంకృషిష్ట భగవాన్ వచాంసి మే. నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే వపుర్జ్ఞానమయం సౌమ్యాయన్ముఖాంబురుహాసవం ఏతదేవాత్మభూరాజన్నారదాయ వివృచ్యతే వేదగర్భోధ్యదాత్ సాక్షాత్ యదాగ హరిరాత్మనః. ఈ విధంగా శుక మహర్షి ఆ స్వామి యొక్క ఆ వివిధ రకాలైనటువంటి మహిమల్ని, ప్రభావాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, సర్వవ్యాపకత్వాన్ని స్తుతించి నాకు ఆయన మార్గదర్శిగా ఉండి నన్ను నా కర్తవ్యంలో ముందుకు తీసుకుని వెళ్ళుగాక అని ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత అప్పుడు పరీక్షిత్ మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దాని ప్రకారం ఆయన సృష్టిని గురించి వర్ణించి చెప్తాడు. ఆ సృష్టి వర్ణనం ఎందుకో ఏమిటో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.